గాంధీ భవన్‌లో ప్రజాప్రతినిధుల అందుబాటు కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న ఏ సమస్యలకి ప్రధానంగా వచ్చారు ఈరోజు మీ దగ్గరికి? అంటే కొన్ని రేషన్ కార్డ్ ఇష్యూస్, ఇందిరా మిల్ ఇష్యూస్, దాంతోపాటు నిరుద్యోగులు వాళ్ళ యొక్క అంశాలపైన కొన్ని రిప్రజెంటేషన్స్ తీసుకొని రావడం జరిగింది. అవన్నిటిని కూడా ఏవైతే పెండింగ్లో ఉన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే సంబంధించిన అధికారులతో మాట్లాడి వాటిని రిజాల్వ్ చేయించే ప్రయత్నం చేసినాము. రిప్రజెంటేషన్స్ ఏవైతే ప్రభుత్వం పరంగా డెసిషన్స్ తీసుకున్నట్టు ఉన్నాయో అవి చీఫ్ సెక్రటరీ గారితో కూడా కొన్ని ఇష్యూస్ పైన మాట్లాడినాం. కొన్ని లెటర్స్ కూడా రాసి ముఖ్యమంత్రి గారికి కూడా అందజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ కూడా సమస్య పరిష్కారం అయితే పరిష్కారం చూపించడం జరుగుతుంది, లేదా దానికి ఏదైనా సమాధానం ఉంటే సమాధానం చెప్పే పరిస్థితి అనేది తప్పనిసరిగా అన్నింటినీ కూడా రివర్ట్ బ్యాక్ చేసి చెప్పడం జరుగుతుంది. నిరుద్యోగులకు సంబంధించి బల్మూరు వెంకట్ గతంలో ఉన్నట్టు ఇప్పుడు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి ఒకటి ప్రధాన ఆరోపణ ఉన్నది. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు ప్రతిపక్షాలు తప్పనిసరిగా ఆరోపణలు చేస్తారు. నిరుద్యోగులకి నిజంగా అందుబాటులో లేకపోతే బల్మూరు వెంకట్గా ఇలా గాంధీ భవన్లో ప్రజావాణిలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. కానీ వచ్చిన సంఖ్య నిజంగానే అందుబాటులో లేకపోతే నిరుద్యోగులు అందరూ వచ్చి ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. బల్మూరి వెంకట్ అందుబాటులో ఉండి సమస్యల్ని పరిష్కరిస్తుండే కాబట్టి ఈరోజు ఏ ఇబ్బందులు లేకుంటే ఇంత గట్టిగా వస్తున్నా అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఎప్పుడైతే సమస్యని మనం పరిష్కరిస్తున్నామంటేనే ఆ నమ్మకంతో వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తారు. ఈరోజు కూడా యువకులు వచ్చి బల్మూరి వెంకట్కి రిప్రజెంటేషన్స్ ఇస్తారంటే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తున్నాను ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇలా మరికొన్ని రిప్రజెంటేషన్స్ రావడం జరిగింది. ఇచ్చిన రిప్రజెంటేషన్స్ని కూడా తప్పనిసరిగా పరిష్కరించడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు నిరుద్యోగుల డిమాండ్ అంటే జీపీఓ పోస్టులకు సంబంధించి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్తారు దానికి? నెక్స్ట్ 6 to 7 monthsలో 40,000 గవర్నమెంట్ జాబ్స్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. టెక్నికల్గా ఏ డిపార్ట్మెంట్ ఎన్ని జాబ్స్ అనేది నేను డిక్లేర్ చేయడం కాదు, సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్ నోటు అధికారిక ప్రకటన వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇంతవరకు మీరు వేసిన ఉద్యోగాలండి ప్రభుత్వం ప్రతిసారి చెప్తుంది 60,000 ఉద్యోగాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. నిరుద్యోగులు మాత్రం మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది కేవలం 5,000 ఉద్యోగాలు, గత ప్రభుత్వం ఇచ్చినా కూడా మీ ఖాతాలో వేసుకుంటున్నారు అని చెప్పేసి నిరుద్యోగులు పదే చెప్తున్నారు. ఏం సమాధానం చెప్తారు దానికి? నిరుద్యోగులు ఎవరు కూడా ఇట్లా మాట్లాడతలేరు. ఇది మాట్లాడేది ప్రత్యర్థులకు వెళ్తే తెలుస్తుంది. నేను రోజు అశోక్ నగర్ దగ్గర పోయి టీ తాగుతానన్నా, నేను రోజు అశోక్ నగర్ దగ్గర పోతా, నేను రోజు ఆడున్న యువకులు నన్ను కలుస్తారు, లేదా ఇక్కడ వచ్చిన చాలామంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. బల్మూరి వెంకట్ ఏమి కూర్చొని ఎవరికి అందుబాటులో లేకుండా లేడు, రోజు ప్రజల మధ్యలో ఉన్నా, ఎక్కడ వాళ్ళు వచ్చి నన్ను కలిసినా కూడా సమాధానం చెప్పే ఒక ధైర్యము బాధ్యతతోటి మేము పనిచేస్తాం. మేము ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 10 yearsకి వెళ్ళి 2017లో కూడా రిక్రూట్మెంట్ ఇచ్చి 2023 వరకు కూడా ఫిలప్ చేసే ప్రయత్నం చేయలేదు. ఆ రిక్రూట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ ఆ నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ కంప్లీట్ అయితేనే కొత్త నోటిఫికేషన్ వస్తుంది. 60,000 మంది ఏదైతే విద్యార్థులకి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళని కాళ్ళపైన నిల్చునబెట్టిన ప్రభుత్వము ప్రజాప్రభుత్వం. కేవలం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పుకున్న ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం. 100% నిరుద్యోగులు అన్నది వాస్తవమే. బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, కొన్ని ఎగ్జామ్లు పెట్టిర్రు తప్ప నియామక పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వము నోటిఫికేషన్ ఎవరిచ్చినా ఎగ్జామ్ ఎవరు పెట్టినా కూడా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ని అన్నింటినీ భర్తీ చేసి కొత్త నోటిఫికేషన్స్ కూడా మేము ఇచ్చిన 3 నెలల లోపల ప్రక్రియని భర్తీ చేసి అన్నింటినీ పరిష్కరించి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా బాధ్యతతోటి ప్రతి ఒక్క నిరుద్యోగికి నియామక పత్రము స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చి నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, ఈ ప్రభుత్వం నియామక పత్రాలు కూడా ఇస్తుందని ఒక భరోసా ధైర్యాన్ని నిరుద్యోగులలో కల్పించిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం. 2 లక్షల ఉద్యోగాలని మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండ్రో అది ఒక సంవత్సరం లోపు అన్నారా, లేకపోతే 5 సంవత్సరాల మొత్తం ప్రభుత్వం ఉన్నంత వరకు అన్నారా? అసలు క్లారిటీ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు దాని గురించి బాగా రచన నడుస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం 60,000 అంటున్నారు, ఇంకో 40,000 త్వరలో అంటున్నారు. అంటే ఆఫ్ ద పార్ట్ ఏమో 2 లక్షల ఉద్యోగాలు, ఇంకో ఆఫ్ ద పార్ట్ 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి నేను ఎక్కడ కూడా మీరు ఎక్కడ కూడా ఏడ కూడా 2 లక్షలు ఇస్తామో ఇది ఇస్తామో అది ఇస్తామో అని చెప్పలేదు. తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేస్తాము, పెండింగ్లో ఉన్న ప్రతి నోటిఫికేషన్స్ని కూడా భర్తీ చేస్తాము. కొన్ని నోటిఫికేషన్స్ మేము ఇచ్చే ప్రయత్నం చేసినా ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు లీగల్గా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన రిక్రూట్మెంట్స్ కోర్టు చెవాట్లు పెట్టినా కూడా, హైకోర్టులో కొట్టేసినా కూడా సుప్రీంకోర్టులో నిరుద్యోగులలో కొంతమందిని తీసుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకొని వాళ్ళతోటి కొన్ని డ్రామాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చాలా స్పష్టంగా ఎవిడెన్సెస్తో సహా కనబడుతున్నాయి.
ఆధారాలతో సహా బయట మీ మీడియా ఛానల్లో కూడా వారు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, పార్టీ సభ్యత్వం తీసుకుంటారో లేదా కనబడుతుంది. గత 10 ఏళ్లుగా మేము కొట్లాడినప్పుడు బల్మూరి వెంకట్ అనేటోడు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగానే కొట్లాడిండు. నేను కొట్లాడిన అన్ని సందర్భాల్లో కూడా ఏదైతే నా పార్టీకి, నా విద్యార్థి విభాగానికి సంబంధించిన విద్యార్థులతోటి మేము కొట్లాడినాం తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయంగా దాన్ని ప్రయత్నించలేదు, రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయలేదు. నిరుద్యోగులు ఎక్కడ వాడుకోలేదు మీరు గత ప్రభుత్వం అంటే మీద కొట్లాడడానికి, మీరు ప్రభుత్వంలోకి అధికారంలో రావడానికి? నిరుద్యోగులని వాడుకొని తీసుకొని వెళ్ళి యాత్రలు ఎవరు చెప్పించారు? అదే చెప్తాను. నిరుద్యోగుల బస్ యాత్రలో బల్మూరి వెంకట్ ఎక్కడ లేదు. అధికారికంగా అది గాంధీ భవన్కి వెళ్ళి కూడా స్టార్ట్ కాలేదు. నిరుద్యోగులు స్వయంగా వాళ్ళే బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు, హరీష్ రావు, కేటీఆర్, కవిత దాని కల్వనికి పోతే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే పేపర్లు వాళ్ళ ముఖాలపైన కొడితే వాళ్ళ ఒక కోపంతో స్వయంగా వాళ్ళే బస్ యాత్రని ప్రారంభించడం జరిగింది. బస్ యాత్రలో ఎక్కడ కూడా బల్మూరి వెంకట్ పాల్గొనలేదు. దాని ప్రారంభంలో కానీ అది క్లోజింగ్లో కానీ ఎక్కడ కూడా బల్మూరి వెంకట్ వెళ్ళలేదు. కావాల్సి ఈ విషయం పైన మీ నిరుద్యోగులను కూడా అడగవచ్చు, వాళ్ళే మీకు దీనిపైన సమాధానం చెప్తారు. ఈరోజు ఎవరైతే మాట్లాడిపించే 2-3 వ్యక్తులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆ రోజు అధికారికంగా ప్రభుత్వానికి సంబంధించి టీశాట్ ఆఫీస్లో వేరే దగ్గర ఎవరు కూర్చొని నిరుద్యోగులతో ఆ రోజు మీటింగ్ పెట్టారు. ఈరోజు ఆ వ్యక్తులే బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతారో అందరూ ప్రజలు గమనిస్తున్నారు. నిరుద్యోగులకు మళ్ళీ చెప్తున్నాం, 100% ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ప్రభుత్వంలో ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని మీరు ఆరోపిస్తున్నారా? మీకు అదే చెప్తున్నా. నేను చెప్పింది ఒకటి, మీరు దాన్ని వక్రీకరించి నిరుద్యోగులను మొత్తం మీరు అడ్రస్ చేసి మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల ముసుగులో కొందరు, లేకపోతే మీరు అంటే కొందరు నిరుద్యోగులు కొంతమంది వ్యక్తులు అధికారికంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కండువాలే వేసుకున్నారు, అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు అటెండ్ అవుతున్నారు. ఈరోజు కూడా వాళ్ళు ఏదైతే కవిత పెట్టిన మీటింగ్లు కానీ, ఇటు అయ్యే ఉప్పల్ సభలో కానీ ఈ మాట్లాడే వ్యక్తులు, సోషల్ మీడియాలో మాట్లాడే కొంతమంది వ్యక్తులు అధికారికంగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈరోజు నన్ను కలవనీకి వచ్చింది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులే వచ్చిండ్రు. గతంలో వారు అడిగిన సమస్యలను కూడా మేము పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అంటే కూడా నేను ప్రతిసారి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి, రేపటి తెలంగాణ భావి భారత పౌరులు తప్పనిసరిగా వారు కోరుకున్నట్టు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రజాప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా భర్తీ చేసి తీరుతాము. కానీ ఉద్దేశపూర్వకంగా దీన్ని అడ్డం పెట్టుకొని, వీళ్ళని అడ్డం పెట్టుకొని 10 ఏండ్లు యువకులని, విద్యార్థులని పట్టించుకోలేరు. ఈరోజు ఒకలేమో మేడ్చల్ల, మరొకలేమో ఉప్పల్ల మీటింగ్లు పెట్టి వారు మాట్లాడే ప్రసంగాలు కేవలం రెచ్చగొట్టడానికి తప్ప వాళ్ళ కోసం, వాళ్ళ పక్షాన నిజంగా 10 ఏండ్లు వాళ్ళు ఏం చేసిరో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఎందుకంటే ఈరోజు జియో 46 సమస్య కానీ, 317 సమస్య కానీ, గురుకులం రిలింక్విష్మెంట్ సమస్య కానీ, ఇవన్నిటికీ కారకులు ఎవరు? వీటన్నిటినీ పుట్టించింది ఎవరు? వీటన్నిటినీ తెచ్చింది ఎవరు? తెచ్చిన వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి మాకేం సంబంధం అని మళ్ళీ ఆ సమస్యలను అడ్రస్ చేస్తే నిరుద్యోగులు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి ఉండదు. ఇచ్చినాయని మీరు అంటున్నారు, అవన్నీ మీరు సాల్వ్ చేశారా? మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జరగబోయే రిక్రూట్మెంట్స్లో 100% ఆ ప్రతి సమస్యలు కూడా రాకుండా పరిష్కరించే బాధ్యత మాది. తప్పనిసరిగా ఆ రకంగా పరిష్కరిస్తాం. ప్రధానంగా ఇంకొకటి గ్రూప్ 1, గ్రూప్ 1, 2, 3లో కూడా పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు భారీగా కోరుతున్న పరిస్థితి. దానికి ఏం చెప్తారు మరి? ఎన్నైతే ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయో, ఎన్నైతే వీలైతాయో 100% అవన్నిటిని కూడా నోటిఫై చేసి ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇంతవరకు లెక్కలే లేవు. మీరు కేవలం టైం పాస్ చేస్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ప్రొలాంగ్ చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు. బట్ నిరుద్యోగుల దాని మీద మీకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు దానికి? నిరుద్యోగులు అంటున్నారు. నేను ఇంటర్వ్యూ తీసుకున్న కొంతమంది నిరుద్యోగులు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ఏనా? 60,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఎంతమంది విద్యార్థులను మీరు ఇంటర్వ్యూ చేసిరండి? 60,000 మంది విద్యార్థులు, నియామక పత్రాలు అందుకున్న విద్యార్థులను ఎంతమంది మీరు ఇంటర్వ్యూ చేశారు? మీరు ఇంటర్వ్యూలు చేశారు. మరి మనం జర్నలిస్ట్ ఉన్నప్పుడు, మీడియాలో ఉన్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కూడా మీకు ఎన్ని రోజులకి వెళ్ళి కష్టపడరు, ఎన్ని రోజులకి వెళ్ళి బాధపడరు, ఎప్పుడు మీ నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు మీరు ఎగ్జామ్ రాసిర్రు, ఎప్పుడు మీకు నియామక పత్రాలు వచ్చినాయి, గత ప్రభుత్వం ఏం పని చేసింది, వాళ్ళని అడిగితే మీకు సరైన సమాధానం వస్తుంది. గ్రూప్ 1 విషయంలో కూడా క్వాలిఫై అయిన స్టూడెంట్స్ని కూడా అడిగితే మీకు సమాధానం వస్తుంది. వాళ్ళ బాధ, ఆవేదన ఏందో కూడా తెలుస్తుంది. ఎందుకంటే అందరూ తెలంగాణ బిడ్డలే. తెలంగాణలో ప్రభుత్వం ఉన్నప్పుడు 2 పక్షాలు ఆలోచించాల్సి వస్తుంది. మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా రానోళ్ళనే మీరు పోయి ఇంటర్వ్యూలు చేస్తామని మీరు చెప్తున్నారు. కానీ ప్రభుత్వంలో వచ్చినోళ్ళు తెలంగాణ బిడ్డలే, రానోళ్ళు తెలంగాణ బిడ్డలే. ఇద్దరిని సమన్వయం చేస్తూ, ఇద్దరిని కూడా ఒప్పించి ఆ రకంగా డెసిషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత కుటుంబ పెద్దగా ప్రభుత్వంలో ఉన్న మా పైన ఉంటుంది. 100% ఆ రకంగానే పనిచేస్తుంది. అంటే రాని వాళ్ళేమో సంతోషంగా లేరు, వాళ్ళేమో అవకతవకలు జరిగినట్టు, వచ్చిన వాళ్ళేమో ప్రెస్ మీట్లు పెట్టి దాంట్లో ఏమో అవకతవక జరగలేదు, ఎగ్జామ్స్ చాలా బాగా జరిగిన వాళ్ళు చెప్తారు. మరి ఎట్లా, మరి దాన్ని ఎట్లా సెట్ చేస్తారు? మీకు అదే చెప్తున్నా, ఏదైనా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు
కోర్టు డెసిషన్ తీసుకొని తీసుకున్న డెసిషన్ని తప్పనిసరిగా ప్రభుత్వము దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకి ఏదైతే పెండింగ్లో ఉన్న ప్రభుత్వంలో ప్రతి ఖాళీని కూడా ఈ ప్రభుత్వము భర్తీ చేస్తుంది. మీకు అదే చెప్తాను, నెక్స్ట్ 6 మంత్స్లో 40,000 పైచీలకు ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 6-7 మంత్స్లో దా లోపల మీకు సంబంధించి ఎవ్రీ ఇయర్ ప్రక్రియ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో ఆ అంశం పైన కూడా నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సెషన్స్లో దానిపైన కూడా స్పష్టత ఇచ్చి క్లారిటీ ఇచ్చి ఏదైతే సైకిల్ ప్రాసెస్లో ఎప్పటికప్పుడు ఈ తేదీలో నోటిఫికేషన్ వస్తుంది, ఈ తేదీలో ఎగ్జామ్ పెడతారు, ఈ తేదీలో నియామకాలు జరుగుతాయి అనే విధంగా ఒక భరోసాని కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపల అంటే నెక్స్ట్ జరగబోయే సెషన్స్ లోపల ఆ స్పష్టత కూడా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఇచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉంది. తప్పనిసరిగా ఆ రకంగా ఇచ్చి తీరుతాము.